హాయ్ నమస్తే నేను వల్లి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవరవల్లి క్రియేషన్స్. ఈరోజు మనం ఈ మౌల్డ్ ఉపయోగించి ఈ ఇంప్రెషన్స్ ఉన్నది ఈ యొక్క ఇంప్రెషన్స్ పడడానికి ఫ్లవర్స్ది ఈ రెండు కూడా ఉపయోగించి ఫ్లవర్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. ఇట్లా వస్తాయండి ఫ్లవర్స్ అన్నీ కూడా ఇలా వస్తాయి ఈ మౌల్డ్ ఉపయోగించి చేయటం. ఫస్ట్ పింక్ కలర్ వేసుకుని ఇట్లా కట్టర్తో తీసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనికి కొంచెం వ్యాజిలిన్ అప్లై చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్లవర్ ఇట్లా వస్తుంది. ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ దాన్ని కొంచెం వ్యాజిలిన్ కొంచెం అప్లై చేసి ఇక్కడ వీటిలలో ఇలా పెట్టి ఇట్లాగా మనం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇక ఫ్లవర్ రెడీ వచ్చేసింది. ఇంప్రెషన్స్ ఇట్లా పడతాయి. నెక్స్ట్ దీన్ని మనం ఇట్లా తీసేసుకుని ఇట్లా పెట్టుకొని లోపల మనం సెంటర్లో ఇలాగ ఎల్లో కలర్ బాల్ చేసుకుని ఎల్లో కలర్ బాల్ ఉంచుకుని ఫస్ట్ అసలు వీటికి ముందు లోపల మనం షేడ్స్ ఈ లోపల ఉన్న కలర్స్ షేడ్ వేయాలి. కొంచెం డ్రై అయిన తర్వాత వేసినట్టయితే మనకి ఇంకా బాగా వస్తుంది. మీకు వెట్ మీద వేస్తున్నాను కాబట్టి కొంచెం డ్రై అయిన తర్వాత అయితే మీకు మంచిగా కలర్స్ కనిపిస్తాయి. ఈ లోపల ఇట్లా పెట్టుకున్నట్టయితే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. ఇట్లా ఈ మౌల్డ్తో చేసేటట్టు చిన్న చిన్న ఫ్లవర్స్ రెడీ అయిపోయినాయండి. ఇలా చేసుకోవాలి. ఇది రెండింటిని ఉపయోగించి నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.